వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో 2 కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఒకటి ఏవిటీ నేచురల్ ప్రొడక్ట్స్ అండ్ ఇంకొకటి కృతి న్యూట్రన్స్. అండ్ ఫస్ట్ నేను డిస్కస్ చేయబోయే కంపెనీ ఏవిటీ నేచురల్ ప్రొడక్ట్స్. అండ్ ఏవిటీ నేచురల్ ప్రొడక్ట్స్ వీళ్ళు ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఏవి థామస్ గ్రూప్. ఇది డైవర్సిఫైడ్ ఫ్యామిలీ ఓన్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ప్లాంటేషన్, స్పైసెస్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, లెదర్ గూడ్స్ అండ్ మెడికల్ డివైసెస్ ఈ సెగ్మెంట్లో అయితే వీళ్ళు ఉన్నారు. అండ్ ముఖ్యంగా కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అయితే డిఫరెంట్ ఇండస్ట్రీలో వాడతారు. ఫుడ్ ఇండస్ట్రీ కానీ, లైక్ ఫార్మా ఇండస్ట్రీ కానీ, సో కాస్మెటిక్స్ ఇండస్ట్రీస్లో కానీ, బెవరేజ్ ఇండస్ట్రీలో కానీ, సో ఇలా డిఫరెంట్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో వీళ్ళు ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ని అయితే యూస్ చేస్తున్నారు. అండ్ ఫర్దర్గా ఏవిటీ నేచురల్ ప్రోడక్ట్స్ ఎలా పర్ఫామ్ చేసిందో రీసెంట్ టైంలో చూద్దాము. స్టాక్ అయితే వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాక్. అండ్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద మీకు 5 ఇయర్ నుంచి స్టాక్లో ర్యాలీ చూడండి. ఆల్మోస్ట్ మీకు 20 రూపీస్ నుంచి 100 పైన స్టాక్ అయితే వెళ్ళింది. లాస్ట్ 10 ఇయర్ నుంచి స్టాక్ యొక్క మొమెంటం ఇది. మాక్సిమం టైం ఫ్రేమ్లో స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఏవిటీ నేచురల్ ప్రోడక్ట్స్ ప్రస్తుతానికి 100 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. 1500 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అండ్ 52-week హై ఈజ్ 116, 52-week లో ఈజ్ 76.9, ప్రైస్ టు ఎర్నింగ్ 26.7 times ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూతో కంపేర్ చేసినా ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. డివిడెండ్ కూడా పే చేస్తుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ 25%, ఆర్ఓఈ 20% ఉన్న కంపెనీ ఇది. అండ్ ఫర్దర్గా కంపెనీ ప్రాఫిట్ గ్రోత్ 27.2% ఉంది. లాస్ట్ 5 years నుంచి హెల్దీ డివిడెండ్ పేఅవుట్ కూడా కనబడుతుంది. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే ఎట్ టు పోస్ట్ Q4 రిజల్ట్స్, బట్ ఎవ్రీ క్వార్టర్ సేల్స్ అయితే రీసెంట్ టైంలో చాలా మటుకు ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. లాస్ట్ 3-4 క్వార్టర్స్ నుంచి కంపెనీ ఏబుల్ టు జనరేట్ బెటర్ సేల్స్ ఎట్ ద సేమ్ టైం బెటర్ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది కంపెనీ. ప్రాఫిట్ గ్రోత్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక రీసెంట్ ఇయర్ది 582 crore సేల్స్ ఉన్నాయి, 77 crore ప్రాఫిట్స్ ఉన్నాయి. ఈపీఎస్ 5.08 ఉంది. ఈపీఎస్లో కాన్స్టెంట్గా మీకు గ్రోత్ అయితే కనబడుతుంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా. అండ్ డివిడెండ్ కూడా కాన్స్టెంట్గా కంపెనీ అయితే పే చేయగలుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఎఫ్ఐఎస్కి కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్ఐఎస్ పెద్దగా హోల్డింగ్ లేదు కంపెనీలో, బట్ ప్రమోటర్కి 75% వాటా, జనరల్ పబ్లిక్కి 25% వాటా అయితే ఉంది. అండ్ ఏవిటీ నేచురల్ ప్రోడక్ట్స్ వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అయితే చాలా మట్టుకు డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ కాబట్టి కంపెనీ యొక్క మార్కెట్ షేర్ పెరిగే ఛాన్స్ ఉంది, రెవెన్యూస్ పెరిగే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ ఎక్కువ శాతం జియోగ్రాఫికల్ స్ప్లిట్ చూస్తే కనుక అమెరికా, యూరోప్ అండ్ మిగతా కంట్రీస్ కూడా వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని అయితే ఎక్స్పోజ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి కొచ్చిన్ అండ్ బెంగళూరులో. 70,000 tons ఆఫ్ ప్లాంట్ మెటీరియల్ అండ్ 5,000 tons ఆఫ్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ని వీళ్ళు ప్రాసెస్ చేయగలరు. అండ్ ఇది వీళ్ళ యొక్క మేజర్ బిజినెసెస్. అండ్ వన్ ఆఫ్ ద లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాక్. అండ్ కన్సిస్టెన్సీ కూడా మీకు కనబడుతుంది. సో మార్కెట్స్లో కరెక్షన్ జరిగినప్పుడు తప్పించి కంటిన్యూస్గా మాకు మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. చార్ట్స్లో అయితే క్లియర్గా చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఏవిటీ నేచురల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్. అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. ఇంకొకటి కృతి న్యూట్రన్స్. అండ్ కృతి న్యూట్రన్స్ వీళ్ళకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, లైక్ కృతి ఆయిల్స్ అండ్ లెసిథిన్, ప్రోటీన్, యాసిడ్ ఆయిల్. ఈ సెగ్మెంట్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి పెద్ద కంపెనీస్ అయితే క్లయింటెల్గా ఉన్నారు. సో వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, న్యూట్రిషనల్ నీడ్స్ని అడ్రస్ చేసే ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. 25+ years ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఉంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ ఆయిల్ బ్రాండ్ సెంట్రల్ ఇండియాలో. 22,000+ డీలర్స్ అండ్ రిటైల్ అవుట్లెట్స్ అయితే ఉన్నాయి కంపెనీకి ఓవరాల్గా. అండ్ కంపెనీకి వెరీ గుడ్ డీలర్ నెట్వర్క్ అయితే ఉంది. అండ్ క్లయింటైల్ లైక్ ఐటీసీ లిమిటెడ్, శాండోస్, మరుబేని, సన్ఫార్మా, నెస్లీ అండ్ ఇట్లాంటి కంపెనీస్ అయితే క్లయింటైల్గా ఉన్నారు. సో కృతి న్యూట్రన్స్ అండ్ ఈ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో రీసెంట్ టైంలో అయితే చూద్దాము. సో కృతి న్యూట్రన్స్ 113 దగ్గరగా ఉంది. మార్కెట్ క్యాప్ 565 crore ఉంది. కరెంట్ ప్రైస్ ఈజ్ 113 అండ్ బుక్ వాల్యూ ఈజ్ 35.2. ఓన్లీ 3 times మోర్ దెన్ ద బుక్ వాల్యూ స్టాక్ ఈజ్ ట్రేడింగ్. 52-week లో నుంచి చాలా మట్టుకు అప్రిషియేట్ అయిన స్టాకే ఇది. ప్రైస్ టు ఎర్నింగ్ స్టిల్ 12.5 times మాత్రమే ట్రేడ్ అవుతుంది.
వెరీ గుడ్ వాల్యుయేషన్ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 34.3% ఉంది. ఆర్ఓఈ 30% ఉంది. అండ్ దిస్ ఈస్ అబౌట్ కంపెనీ 1992లో స్టార్ట్ అయింది. అండ్ 1 ఇయర్ చార్ట్ చూడండి. సో దిస్ ఈస్ 3 ఇయర్ చార్ట్, దిస్ ఈస్ 5 ఇయర్ బేసిస్ మీద, దిస్ ఈస్ 10 ఇయర్ బేసిస్ మీద, అండ్ మ్యాక్సిమం టైం ఫ్రేమ్లో కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లో అయితే ఉంది స్టాక్. వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాక్. అండ్ కంపెనీ డెట్ తగ్గించుకుంటుంది, ప్రాఫిట్ గ్రోత్ పెరుగుతుంది, క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది. ఈ మార్చ్ క్వార్టర్లో 172 crore సేల్స్ వచ్చాయి, 8.75 crore ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది రీసెంట్ టైంలో, బట్ ఆన్ అన్ యావరేజ్ బేస్ మీద కంపెనీ ఏబుల్ టు జనరేట్ ప్రాఫిట్స్. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే వాళ్ళకి స్టాక్ అయితే బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. పిఎండ్ఎల్ చూస్తే కనుక మార్చ్ 2024లో 684 crore, అంతకుముందు 797 crore, అంతకుముందు 753 crore. సో ప్రాఫిట్ గ్రోత్ అయితే ఆన్ అన్ యావరేజ్ బేస్ మీద 3, 5, 7 ఇయర్ బేస్ మీద బెటర్ ప్రాఫిట్స్ కంపెనీ పోస్ట్ చేయగలిగింది. మార్చ్ 2024 ప్రాఫిట్ అనేది 45 crore వచ్చింది, అంతకుముందు ఇయర్ 21 crore వచ్చింది. సో గుడ్ ప్రాఫిట్ గ్రోత్ అయితే చూడొచ్చు కంపెనీకి సంబంధించి. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా ఎక్కువగా ప్రమోటర్సే హోల్డ్ చేస్తున్నారు, 66%, అండ్ జనరల్ పబ్లిక్కి అరౌండ్ 34% వాటా అయితే ఉంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ కృతి న్యూట్రన్స్. కృతి ఇండస్ట్రీస్ ఆ స్టాక్ కూడా పార్ట్ ఆఫ్ ఈ గ్రూప్లోనే ఉంది. అండ్ బట్ మనం డిస్కస్ చేయబోతున్న కంపెనీ కృతి న్యూట్రన్స్. అండ్ వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాక్ ఇది. అండ్ ప్రోడక్ట్ ప్రొఫైల్ ఇందాక డిస్కస్ చేసినట్టు కృతి ఆయిల్లో మీకు సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్, రిఫైన్డ్ మస్టర్డ్ ఆయిల్, అండ్ లెసిథిన్లో స్టాండర్డైజ్డ్ లెసిథిన్, ప్రాసెస్ ఆప్టిమైజ్డ్ లెసిథిన్, మాడిఫైడ్ లెసిథిన్ కిచెన్లో వాడతారు. దెన్ ప్రోటీన్ లైక్ నగ్గెట్స్, టీవీపీ, ఫుల్ ఫ్లాట్ సోయా ఫ్లోర్, అండ్ ఫ్లేక్స్, ఇట్లాంటి ప్రోడక్ట్స్, యాసిడ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. కంపెనీకి వెరీ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ ఫుడ్, ఫార్మా, ఆక్వా, పౌల్ట్రీ, ఇన్ఫాంట్ ఫుడ్, డైరీ సెగ్మెంట్లో ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేసే ఉత్పత్తులను అయితే వాడుతున్నారు. అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ 200+ డీలర్స్ ఉన్నారు కంపెనీకి, 20,000 రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. సెంట్రల్ ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ కంపెనీ. అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి అయితే చాలా మటుకు వీళ్ళకి మార్కెట్ షేర్ పెరుగుతుంది. అండ్ ఫుడ్ అండ్ ఫార్మా కేటగిరీలో మార్కెట్స్ చాలా పాజిటివ్గా గ్రో అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సెగ్మెంట్లో వీళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ కూడా హెల్ప్ అవుతాయి. సో కృతి న్యూట్రియన్స్ డెఫినెట్గా లాంగ్ టర్మ్ బేస్ మీద బెటర్ ప్రాస్పెక్ట్స్ అయితే ఉండొచ్చు. కంపెనీ యుఎస్ఏకి, సౌత్ అమెరికాకి, యూరోప్కి కూడా ప్రోడక్ట్స్ని అయితే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. జియోగ్రాఫికల్గా ఎక్స్పోర్ట్స్ పర్సెంటేజ్ 13% ఉంది, డొమెస్టిక్లో 87% ఉంది. ఆయిల్ సెగ్మెంట్ 78% కాంట్రిబ్యూట్ చేస్తే నాన్ ఆయిల్ సెగ్మెంట్ 22% కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇది కూడా మీకు లాంగ్ టర్మ్ బేసిస్ మీద బెస్ట్ మల్టీ బ్యాగర్ లాగా కనబడుతుంది. ఎఫ్ఎంసీజీ ఫుడ్ సెగ్మెంట్లో ఉన్న మిగతా కంపెనీస్ లైక్ డిఎల్ఎఫ్ ఫుడ్స్ కానీ, నెస్లే కానీ, సో ఈ స్టాక్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలా గ్రో అయ్యో సిమిలర్ ప్యాటర్న్ అయితే కనబడుతుంది. సో ఈ స్టాక్స్ని అయితే రాడా మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కృతి న్యూట్రన్స్ అండ్ ఏవిటీ న్యాచురల్, ఈ 2 స్టాక్స్ కూడా ఫుడ్ అండ్ బెవరేజ్ సెగ్మెంట్లో ఇక్కడి నుంచి ప్రామిసింగ్గా కనబడుతున్నాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.